వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏ జిల్లాలలో అయితే రైతులు పంటలు పండించడానికి పెట్టుబడి పెట్టినా వాళ్ళ యొక్క పంటల ఉత్పాదకత చాలా తక్కువగా ఉండి వాళ్ళు ఇలా దయనీయమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అలాంటి 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ 100 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంచేందుకై వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలలో కూడా అన్ని రకాలుగా ఉపాధులను సృష్టించి అన్ని రకాలుగా వాళ్ళకు ఆదాయాలను సమకూర్చి అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్ని డెవలప్ చేసేందుకై ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ పథకాన్ని 2025 జూలై 16వ తారీఖు నాడు కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడము, 2025 అక్టోబర్ 11వ తారీఖు నాడు మనకి ఈ పథకం యొక్క అమలు ప్రక్రియ ప్రారంభించారు. మరి ఇందులో 100 జిల్లాలను ఎంపిక చేసి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటున్నారు కదా. మరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా ఒక 4 జిల్లాలను కూడా ఎంపిక చేశారు. తెలంగాణలో జనగామ డిస్టిక్ని, జోగులాంబ గద్వాల డిస్టిక్ని, నారాయణపేట డిస్టిక్ని, నాగర్ కర్నూలు జిల్లాను ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా ఈ 4 జిల్లాలను ఎంపిక చేసి ఈ 4 జిల్లాలలో గత 10 సంవత్సరాల నుండి వర్షాచాయ ప్రాంతాలుగా ఈ 4 జిల్లాలు ఉన్నాయి. ఎక్కువగా వర్షాలు కురవక, పంటలు సరిగ్గా పండక, పంటల ఉత్పాదక చాలా తక్కువగా రావడం జరిగింది. ఈ 4 జిల్లాలలో అగ్రికల్చర్ను డెవలప్ చేయడం కోసము ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా ఎంపిక చేశారు. మరి ఈ 4 జిల్లాలను ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా నిధులను వీటికి మళ్లించి ఆ 4 జిల్లాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఆ 4 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంచుతూ అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్ వ్యవసాయము దాని అనుబంధ రంగాలైన పంటలు, పశు సంపద, మత్స్య సంపదను పెంపొందించేలా చర్యలు చేపట్టాలి అంటే ఆ డిస్ట్రిక్ట్లకు సపరేట్గా 4 ఐఏఎస్లను అపాయింట్ చేయడం కూడా జరిగిందండి. మరి ఆ 4 ఐఏఎస్లు ఎవరు అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే, పౌసుమి బసు మనకి జోగులాంబ గద్వాల జిల్లాకి ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకాన్ని అమలు ప్రక్రియ కోసము జోగులాంబ గద్వాలకి పౌసుమి బసును అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా నీతూ కుమారి ప్రసాద్, ఎవరండి? నీతూ కుమారి ప్రసాద్ను నాగర్ కర్నూలు జిల్లాకు అపాయింట్ చేశారు. రమణ్ కుమార్ ఇతనిని నారాయణపేట జిల్లాకి అపాయింట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథక అమలు ప్రక్రియ భాగంగా. నెక్స్ట్ సుష్మా చౌహాన్ జనగామ జిల్లాకి సుష్మా చౌహాన్ కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ 4 కలెక్టర్లు ఏం చేయాలి అంటే ఆ జిల్లాలలో జిల్లా స్థాయి ప్రణాళిక సమితిలను ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆ జిల్లా స్థాయి ప్రణాళికల సమితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇప్పుడు నారాయణపేట జిల్లాకి సంబంధించి ఇతను రమణ్ కుమార్ అనే కలెక్టర్ మనం అపాయింట్ అయ్యారు అంటున్నాం కదా. ఇతను రమణ్ కుమార్ అనుకుంటే ఈ రమణ్ కుమార్ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే జిల్లా స్థాయిలో ఒక ప్రణాళిక సమితిని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రణాళిక సమితిలో ఇతను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇతను బాస్గా ఉంటూ వ్యవసాయ అధికారులు ఉంటారు జిల్లా ప్రణాళిక సమితిలో. వీరితో పాటు రైతులను కూడా ఈ జిల్లా ప్రణాళిక సమితిలో సభ్యులుగా చేర్చుకొని వ్యవసాయ అధికారులు, కలెక్టరు, రైతులు అందరూ కలిసి ఇప్పుడు నారాయణపేట జిల్లా ఉంది. ఆ నారాయణపేట జిల్లాలలో పంటల ఉత్పాదకత పెంచాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? రైతులకు కావలసిన పెట్టుబడికి అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు, యంత్రాలన్నీ కూడా సరఫరా చేయాలి. వీటితో పాటు అసలు పంటలు పండాలి అంటే సాగునీటి వసతులు ఉండాలి. ఏముండాలండి? సాగునీటి వసతులు ఉండాలి. మరి నారాయణపేట జిల్లాకి నీటిపారుదల సౌకర్యాలు రావాలి అంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? నీటిపారుదల సౌకర్యాలతో పాటు ఆ నారాయణపేట జిల్లాలలో వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు చేయించాలి. భూసార పరీక్షలు చేయించిన తర్వాత ఆ భూసార పరీక్షల్లో వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఏ పంటలు పండిస్తే బాగుంటుందో ఆ పంటలు పండించాలి. ఆ పంటలు పండించేందుకై రైతులకు ఆధునాతన యంత్రాలు ఇవ్వాలి, ఎరువులు పంపిణీ చేయాలి, పురుగు మందులు పంపిణీ చేయాలి. అంటే నువ్వు నిత్యం రైతుతోటి
ఎప్పటికప్పుడు అతను ఏమి చేస్తున్నాడో లేదో అని పర్యవేక్షిస్తూ అతనికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించి అతను పంటను దిగుబడిని పెంచే విధంగా చర్యలు చేపడుతూనే ఉండాలి. ఇది జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సమితి యొక్క ప్రధాన బాధ్యత. అదేవిధంగా ఆ జిల్లాలలో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్కి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలలో భాగంగా పశు సంపద కోసము ఈ యొక్క కాలిక నిరుద్యోగితను నిర్మూలించేందుకై అనగా మనకి మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు, రూపాంతర రైతులు, స్మాల్ ఫార్మర్స్ ఉంటారు, చిన్న రైతులు. వీళ్ళు వ్యవసాయం చేసినాక 3 కాలాలలో వ్యవసాయం చేసే అంత స్కోప్ ఉండదు. వీళ్ళకి ఏం చేయాలి అంటే పశు సంపదను అభివృద్ధి చెందించేందుకై వాళ్ళని పశువులను పెంచేందుకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని కూడా కల్పించాలి. దీనిలో భాగంగా అందులో ముఖ్యంగా మత్స్య సంపద, తేనెటీగల పెంపకము, పశు పోషణ పెంపకం కోసం కూడా ఈ యొక్క జిల్లా ప్రణాళిక సమితిలో కొన్ని రకాల నిధులను రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, మొత్తం ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకాన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా కేంద్రం నుండి జిల్లా వరకు 4 అంచెల్లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకు ఈ 4 అంచెల్లో కమిటీలు ఉన్నాయి అంటే ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం యొక్క అమలు ప్రక్రియలో 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 36 పథకాలు అమలు జరుగుతున్నాయి. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన 36 పథకాలు 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పథకాలన్నీ కలిపి ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగానే నిధులను గ్రామ స్థాయిలోని రైతులకు అందజేసి వాళ్ళ యొక్క వ్యవసాయ అభివృద్ధిని పెంపొందించేలా చర్యలు చేపట్టడం. ఇందులో 11 మంత్రిత్వ శాఖలు 36 పథకాలు అంటున్నాం కాబట్టి 4 అంచెల్లో ఈ పథకం యొక్క అమలు ప్రక్రియ పైన బాధ్యత తీసుకోవడానికి 4 కమిటీలు ఏర్పాటు చేశారు. ఒకటి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కమిటీ, ఏంటిదండి, జిల్లా స్థాయిలో ఒకటి డిస్ట్రిక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. అంటే జిల్లా స్థాయిలో వాళ్ళు జిల్లా ప్రణాళిక సమితి ఏదైతే ఈ పథకం యొక్క అమలు ప్రక్రియ కోసం ఏదైనా ప్రణాళిక రూపొందిస్తుందో ఆ ప్రణాళికను దేనికి పంపిస్తారు? స్టేట్ ప్లానింగ్కి పంపిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తే రాష్ట్ర స్థాయిలో ఎవరుంటారు? ప్రభుత్వ అధికారులు ఉంటారు, రాష్ట్ర స్థాయి మంత్రులు ఉంటారు. వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎవరైతే కలెక్టరు, వ్యవసాయ అధికారులు, రైతులు కలిసి రచించిన ప్రణాళికను ఇక్కడ వీళ్ళు వెరిఫై చేస్తారు. అదేవిధంగా కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఒకటి స్ట్రాటజిక్ ప్లానింగ్ ఒక కమిటీ ఉంటుంది. ఈ కేంద్ర మంత్రులు కూడా ఆ జిల్లాలలో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాన్ని ఆ యొక్క అమలు తీరును మొత్తం కూడా పర్యవేక్షించడం కోసము కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. నెక్స్ట్ అదే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల ఆధ్వర్యంలో మరియు కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. అంటే నీకు జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఒక కమిటీ, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు మరియు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఒక కమిటీ, అంటే 2 కమిటీలు కేంద్రం ప్రకారము. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఉంటుంది. అంటే నీకు ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ప్రక్రియ జరుగుతుంది. నువ్వు జిల్లా స్థాయిలో ప్రణాళిక రచిస్తును, స్టేటు చూస్తుంది, అది కేంద్ర మంత్రులు చూస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు చూస్తున్నారు. అంటే జిల్లాలలో ఏం కావాలనేది జిల్లా ప్రణాళిక సమితే డిసైడ్ చేస్తుంది. కానీ దాన్ని రాష్ట్ర స్థాయి కమిటీ వెరిఫై చేస్తుంది, మంత్రుల స్థాయి కమిటీ వెరిఫై చేస్తుంది, కార్యదర్శుల కమిటీ కూడా వెరిఫై చేసి వ్యూహాత్మక ప్రణాళికలను ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారం తీసుకురావడమే, అనగా రైతులకున్న సమస్యలను పరిష్కరించడమే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ పథకంలో భాగంగా ఎలా ఉంటుంది అంటే మొత్తంగా ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా 6 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు 24,000 కోట్ల రూపాయలు ఈ 100 జిల్లాలకు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ 100 జిల్లాలలో రైతులకు కావాల్సిన అధునాతన యంత్రాలు, ఎరువులు, పురుగు మందులు, రైతులకు కావలసిన రుణాలను అందించేందుకై 6 సంవత్సరాలలో ఈ 100 జిల్లాలకు 24,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తారు. ఓకేనా? రైట్. మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచి 4 జిల్లాలను ఎంపిక చేశారు కదా. మరి ఆ 4 జిల్లాలను ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే అందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి జోగులాంబ గద్వాల, 2 నారాయణపేట, 3 నాగర్ కర్నూలు. ఈ 3 జిల్లాలు గత 10 సంవత్సరాల నుంచి చూస్తే
కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్షాలు సకాలంలో కురిశాయా లేదా, అన్ని జిల్లాలలో వ్యవసాయం సరిగ్గా అభివృద్ధి చెందుతుందా లేదా అని సర్వేలు చేపడుతుంది. ఇలా దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టేటప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో నాగర్ కర్నూలు జిల్లా అయినా, నారాయణపేట జిల్లా అయినా, గద్వాల జిల్లా అయినా ఈ 3 జిల్లాలలో ఎక్కువగా వర్షాలు కురవలేదు. ఇవి గత 12 సార్లు సర్వే చేస్తే ఆ 12 సార్లు సర్వే చేస్తే మొత్తంగా ఆ సర్వేలో ప్రత్యేకంగా ఒక 12 ప్రాంతాలు అత్యధికంగా వర్షాచాయ ప్రాంతాలు ఎక్కువగా వర్షాలు కురవకుండా ఆ జిల్లాలలో వ్యవసాయం అభివృద్ధి చెందట్లేదు, పంటల ఉత్పాదకత అసలే ఎక్కువగా లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కేంద్రం చేసిన సర్వేలో తేలడం జరిగింది. ఆ 12 ప్రాంతాలలో జోగులాంబ గద్వాల ఉంది, నాగర్ కర్నూలు జిల్లా ఉంది, అదేవిధంగా మనకి నారాయణపేట జిల్లా ఉంది. మరి ఈ 3 జిల్లాలు ఉన్నాయి కదా, ఈ 3 జిల్లాలు మొత్తంగా 12 ప్రాంతాలు ఎంపిక చేశారన్నాం కదా. ఆ 12 ప్రాంతాల కోసం ప్రత్యేకంగా 15వ ఆర్థిక సంఘం ఏమని తెలియజేసిందంటే వీరికి ఈ 12 జిల్లాలకు ఇవి అత్యంత వెనుకబడిపోతున్నాయి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి రావట్లేదు, వర్షాలు కురవట్లేదు కాబట్టి ఈ జిల్లాలకు ప్రత్యేకంగా 15వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే ఒక్కొక్క జిల్లాకు 30 నుండి 35 కోట్ల రూపాయల వరకు ఏం చేయమన్నది, కేంద్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయమన్నది. ఏ జిల్లాలండి, మొత్తంగా 12 జిల్లాలు ఉంటే అందులో మన తెలంగాణ 3 జిల్లాలు ఉన్నాయి. అవి జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా. 15వ ఆర్థిక సంఘం ఏం చేసింది, ఈ 3 జిల్లాలకు నిధులు పంపిణీ చేయండి, 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకు కూడా పంపిణీ చేయమని చెప్పింది. ఓకేనా, రైట్. ఈ 3 జిల్లాలకు 15వ ఆర్థిక సంఘం చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వము ఒక్కొక్క జిల్లాకి 30 నుండి 35 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ 3 జిల్లాలను 30 నుండి 35 కోట్ల రూపాయలు మంజూరు చేయగానే అభివృద్ధి చెందుతాయా, చెందవు. కాబట్టి ఈ 3 జిల్లాలు వర్షాచాయ ప్రాంతాలు, పంటల ఉత్పాదకత తక్కువగా ఉండడం వల్ల ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా ఈ 3 జిల్లాలను ఎంపిక చేశారు. వీటితో పాటు జనగామ జిల్లాను కూడా ఎంపిక చేసి ఈ 4 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంపొందిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తూ ఈ 4 జిల్లాలలో మొత్తంగా వ్యవసాయ అభివృద్ధి జరిగేటట్టు చర్యలు చేపట్టేలా మనకి 4 ఐఏఎస్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఈ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా. థ్యాంక్ యూ.